నమస్తే. మనం ఇప్పుడు భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకుంటే బాగుంటుంది అని భగవద్గీతలో శ్లోకాలు ఒక్కొక్కటి చదువుకుంటూ, ఆ తర్వాత మనకు తోచినవి మనం మాట్లాడుకుంటూ శ్రవణం చేస్తూ ఉన్నాము అంతే. అంటే ఏంటి, ఏదైనా సరే శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం అని చెప్తాడు. శ్రవణం అంటే ఏంటి, మంచి విషయాలన్నీ మనం కొంచెం చెవుల్లో వేసుకొని దాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటే తర్వాత ఆ స్థితిలో మనం ఉండగలుగుతాం. అంటే ఏంటి, వెంటనే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఓహో నేను ఇది విన్నది ఇది కదా, ఇది ఇలా ఉంది కదా అని దాంట్లో వెంటనే పరిష్కారానికి వెళ్తాం. దాన్నే అనుభవం అంటారు. అనుభవం అంటే ఎక్కడో ఏదో స్వర్గం ఉందని కానీ ఇంకోటి ఉందని కానీ ఆయన ఎక్కడ ఈ భగవద్గీతలో ప్రస్తుతం చదివినంతవరకు చెప్పల. ఆయన చెప్పింది ఎంతసేపటికి ఏంటి, మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి, మన మనస్సు అంటే మనకు వచ్చేటువంటి ఆలోచనలు, అది చేద్దామా ఇది చేద్దామని పని. ఆ తర్వాత ఏంటి, బుద్ధికి కనుక వివేకం లేకపోతే మన మంచి విషయాల్లో కాకుండా మన ఇబ్బంది విషయాల్లోకి తోసిపడేస్తుంది. అందుకని మనస్సు బుద్ధిని సక్రమంగా పనిచేస్తూ ఆ రెండిటి మీద నువ్వు పనిచేసుకుంటే నువ్వు ఎంత సుఖంగా ఉంటావు. అలా చేసుకోవాలి అంటే నీకు అత్యున్నతమైన దాన్ని ఒకదాన్ని నువ్వు నమ్మాలి, అదర్వైజ్ నువ్వు చెయ్యలేవు అనే పాయింట్ మీదనే ఇప్పుడు ఇంతవరకు చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటి, అర్జున విషాద యోగం అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ టాపిక్ అర్జున విషాదం ఎట్లా యోగం అవుతుంది. విషాదం ఎట్లా యోగం అవుతుంది అంటే, నాది అని అనుకున్నప్పుడు, అంటే ఎక్కడైతే నాకు ఐడెంటిటీ ఉంటుందో అక్కడ నాకు దుఃఖం వస్తుంది అంతే. నాకు ఎక్కడైతే గొప్ప జరిగిందో అక్కడ నాకు సంతోషం వస్తుంది అంతే కదా. ఇప్పుడు సపోజ్ మా పిల్లలు ఎవరైనా స్టేట్ ఫస్ట్ వచ్చినారనుకో, అది నాకు చాలా గొప్ప అనమాట. మా పిల్లలకు వచ్చింది చెప్తాం. లేదు ఇంకేదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, నాది అని దుఃఖపడతాం. అంటే ఇక్కడ సమస్యకి ఏంటి, అది వేరే వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకేం బాధ లేదు, బెంగలేదు. నాది అని వచ్చేటప్పటికే టెన్షన్. దానికి కారణం ఏంటి, ఐడెంటిటీ అనమాట. ఈ ఐడెంటిటీని ఎలా పోగొట్టాలి అనేటువంటి విషయం మీదనే భగవద్గీత అంతా చెప్పడం జరిగింది అంతే కదా. అప్పుడంటే యుద్ధం ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు లేవుగా. కాకపోతే తెల్లవారు నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోపోయేంత వరకు లక్షలు సంపాదిస్తున్న స్ట్రగులే. అందుకే పాపం ఎప్పుడైతే నీకు ఆ స్ట్రెస్ ఉందో అన్ని స్ట్రెస్ ఓరియంటెడ్ జబ్బులే వస్తున్నాయి. షుగర్ స్ట్రెస్సే, థైరాయిడ్ స్ట్రెస్సే, బీపీ స్ట్రెస్సే. ఆ తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయే జబ్బులన్నిటికీ కారణం కూడా స్ట్రెస్ లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అంటే ఒకవేళ వచ్చినా అవి పెద్దగా ఇబ్బంది పరచవు ఆ జబ్బులు అనే ఎందుకు వస్తున్నది అది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు వస్తున్న ప్రస్తుత ప్రాబ్లం కూడా ఏంది, ఐడెంటిటీయే కదా. ఇదిగో ఈఎంఐ పెట్టడం, అది కొనడము, మళ్ళీ దాన్ని మార్చడం, ఇంకొకటి కొనడము, ఇట్లా ఎంతసేపటికి ఏంటి, వస్తువుగా ఎక్స్టర్నల్గా పరిగెడుతూ ఉన్నారు. ఎక్స్టర్నల్గా ఎంతసేపు వచ్చినా ఆనందం తాత్కాలికమైనటువంటి విషయం గ్రహిస్తే ఎక్స్టర్నల్ పరుగులు పెట్టడం ఉండదు. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఒక కోరిక వస్తుంది, కోరిక వచ్చిన తర్వాత గమ్మున కూర్చుంటామా, ఆ కోరిక ఎక్కడ వస్తుంది, మనసులో ఆలోచన రూపంగా వస్తుంది. దాన్ని ఏం చేస్తాము, యాక్షన్కి తీసుకెళ్తాము, పని చేస్తాము. పని చేయాలంటే ఊరికే కూర్చుంటే అవుతుందా, దానికి సంబంధించినంత విచారణ చేయాలి, లాభ నష్టాలని బేరీ చేసుకోవాలి, మళ్ళీ మనం బయటికి పోవాలి, మళ్ళీ మనం పని చేసుకొని రావాలి. దాని తర్వాత వస్తుంది ఫలితం. ఎంతసేపు ఉంటుంది ఆ ఫలితము, తాత్కాలికం. మళ్ళీ అదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది, మళ్ళీ దానికి సంబంధించి పరిగెడుతూ ఉంటాము. అంటే పని చేయడం తప్పు లేదు. అంటే ఏంటి, నా ఫలాపేక్ష కోసమో ఈ కోరిక తీర్చుకోవడం కోసమో పని చేస్తే మాత్రం అది స్ట్రెస్ తప్పదు. ఆ స్ట్రెస్ ఉన్నంతకాలం మనశ్శాంతి అనేది ఉండదు, మనశ్శాంతి లేనంతకాలం సుఖం అనేది ఉండదు. అన్నీ తాత్కాలికం ఉంటుంది. ఎప్పుడైతే మనశ్శాంతి ఉంటుందో అప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారు అని ఈ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే ఏంటి, అర్థం ఏంటి, అనవసరపు విషయాలకు పరిగెత్తవాకండి, హాయిగా ప్రశాంతంగా ఏది కావాలో ఏదో నిర్ణయించుకోండి అనేటువంటి విషయము అర్జునుడికి చెప్పడం అంటే మనకి చెప్పారు. యాక్చువల్గా జీవన విధానం అంటే అర్జునుడు ఇప్పుడు లేడు కదా, మనం ఎలా జీవించాలో ఈ భగవద్గీతలో చెప్పారు. ఇది గనక 100% ఒక 10% మన బుర్రలోకి వెళ్ళినా స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది, జబ్బులు తగ్గిపోతాయి, హాయిగా ఆనందంగా ఉంటామన్నమాట. ఇందులో ఎట్లా చెప్పాడు ఆయన, 11వ శ్లోకం నుంచి ఇది సాంఖ్యయోగం అన్నాడు. సాంఖ్యయోగం అంటే ఇటు జ్ఞానానికి సంబంధించి ఇటు కర్మకి సంబంధించి చెప్పాడు అంతే కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి, నాకు ఒక ఆలోచన ఉంది పని చేయాలని, ఈ ఆలోచన ఎట్లా కర్తవ్యం చేస్తాను, కర్మ అంటే పనిదాగా చేస్తాను. అంటే మనలో ఉన్నది రెండు, ఒకటేమో ప్రాణశక్తి ఉంది, రెండోది జ్ఞానశక్తి ఉంది. ఈ జ్ఞానశక్తి ప్రాణశక్తి సమస్థితిలో ఉందనుకో, శరీరం బాగా జరిగే పనులన్నీ కూడా భగవతత్వ సంబంధంగా అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ స్వలాపేక్షతో జరిగిందనుకో, స్వార్థం ఉందనుకో, అప్పుడు జరిగే పనులు దానివల్ల మళ్ళీ దానికి లాభం వస్తేనేమో, లేదా పుణ్యం వస్తేనేమో మళ్ళీ స్వర్గం, లేకపోతే మళ్ళీ ఇంకో జన్మ, లేదా పాపం వస్తేనేమో దానికి సంబంధించి అనుభవించడం అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు సాంఖ్యయోగంలో ఆయన చెప్పింది ఏంది, ఫస్ట్ జ్ఞానం గురించి చెప్తాడు. ఏం చెప్తాడు, అర్జున ఇక్కడ నువ్వు నీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఊరికి పైగా పోయే వాటి గురించి తెగ బాధపడుతున్నావు. ఇక్కడ చచ్చిపోయేవాడు గురించి నువ్వు బెంగపడక్కర్లా, బతుకున్నవాడి గురించి బెంగపడక్కర్లా. ఎందుకు, అవన్నీ శరీరానికి సంబంధించినవి, అవన్నీ జస్ట్ తాత్కాలికం.
చలి ఎట్లా వస్తుందో, ఏమంటారు దాన్ని, వేడి ఎలా వస్తుందో, వర్షం ఎట్లా వస్తుందో, మనకు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి, అవి పర్మనెంట్గా ఉండవు. వాటి గురించి నువ్వు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఏంటి జ్ఞానం అంటే ఏంటి, పరమాత్మతత్వం అంటే ఏంటి? పరమాత్మతత్వం అంటే కూడా ఏం లేదు, నీ మనసు ఉంది కదా, నీ మనసు, నీ సెల్ఫ్. ఇప్పుడు ఆత్మ అంటుంటారు కదా, ఆత్మ అంటే ఏంటి? మన సెల్ఫ్ అంటే మన జ్ఞానం. ఈ నీకున్నటువంటి నీ మనస్సు సెల్ఫ్ ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. ఈ మనసు కనుక సెల్ఫ్లే నేను అనుకొని కనుక ఉంటే నువ్వు భగవతత్వ స్థితిలోకి ముందుకెళ్తుంటావు. లేదు నాదే శరీరం అనుకుంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి మనుషులు, వస్తువులు, మళ్ళీ ఘర్షణలు, లాభాలు, నష్టాలు, దుఃఖాలు, వీటన్నిటితో బాధపడుతూ ఉంటావు. ఇదంతా శరీరం వరకే, కానీ నువ్వు సెల్ఫ్ అనేది శరీరం కాదయ్యా. నువ్వు మనసు ప్రాణం శరీరం దాటినటువంటి స్థితిని, ఇది నిరాకారమైనటువంటి జ్ఞానము. నీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది ఒకటే జ్ఞానం. నేను అంతకుముందు ఉన్నాను, రేపు ఉండబోతున్నాను. నువ్వు నాతో పాటు అప్పుడు ఉన్నావు, రేపు ఉండబోతావు. కాకపోతే ఏమవుతుంది అంటే ఏంటి, నాకు తెలుసు నా జన్మ దైవం అని, నీ జన్మ దివ్యం కాదని నీకు తెలియట్లేదు. అందుకోసం నువ్వు ఘర్షణ పడుతున్నావు. నేను ఎట్లా వచ్చానో నాకు తెలుసు, ఎందుకు వచ్చానో నాకు తెలుసు, ఎప్పుడు వెళ్తాను అనే విషయం నాకు అవగాహన ఉంది. ఎందుకుంది, నేను శరీరం వరకే లిమిట్ అయ్యలేను, అంతే కదా. కృష్ణుడి జన్మ తీసుకుంటే ఎక్కడ పుట్టాడు, నేను ఇలా పుడుతున్నాను, జైల్లో పుడుతున్నాను అన్నాడు. తర్వాత యమునా నదిని దాటిన తర్వాత నన్ను ఒక్కడ వదిలిపెట్టమన్నాడు. తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తను ఒక్కడే ఒక చెట్టు కింద కూర్చొని చనిపోతాడు. అంటే అర్థం ఏంటి, ఆయనకి తెలుసు తను ఎందుకు వచ్చాడు అని. కానీ ఈ కర్తవ్యం నిర్వర్తిస్తున్నంతసేపు ఎప్పుడు కూడా మొహంలో చిరునవ్వు పోగొట్టుకోవాలి. అంటే ఏంటి, జస్ట్ ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది అనేటువంటి వ్యవహారం ఆయనకి తెలుసు, నీకు తెలియదయ్యా. ఇదంతా ఇప్పుడేంటి, ఇదంతా నువ్వే ఒకసారి ఆలోచించు. వస్తున్నాయి పోతున్నాయి, అల్టిమేట్ వెళ్ళిపోతుంది శరీరం. దానికెందుకు నువ్వు అనవసరంగా బెంగపడాల్సిన అవసరం లేదు. ఉన్నదంతా సత్తు అసత్తు రెండు ఉన్నాయి. సత్ అంటే ఏంటి, అన్మానిఫెస్ట్గా అనేటువంటి పరమాత్మతత్వంలోనింది. ఈ కనపడుతున్న చీమ చితక, ఈ ఇల్లు, ఈ భూమి, నీళ్లు, అగ్ని అన్నీ కూడా మేనిఫెస్ట్ అయినాయి, అంతే తప్ప అంతా ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మను. ఇప్పుడు నువ్వు చేసే యుద్ధం అయినా అన్నీ ఏం జరుగుతున్నా వెనకుండి జరుగుతున్న వ్యవహారం తప్ప నువ్వు చేస్తున్న వ్యవహారం కాదు. ముందు నువ్వు నాది అనేది వదిలిపారి హ్యాపీగా ఉంటావు అనే విషయంలో జ్ఞానయోగం బోధించాడు. సరే, ఎంతవరకు బాగానే ఉంది. మరి నాకు ఇంకా ఏం అర్థం కాలేదు కృష్ణ అన్నట్టు మొహం పెడితే దానికి ఏమంటాడు, సరే ఇంకోటి కర్మ కూడా చెప్తున్నాను విను. ఎందుకంటే ఇప్పుడు మనకి నా లోపల మనకేముంది, సెల్ఫ్ జ్ఞానం ఉంది. బయటకి ఏం కనపడుతుంది, శరీరం కనపడుతుంది. తర్వాత ప్రాణం ఉంది, కదులుతూ కనపడుతుంది. మరి ఆ ప్రాణశక్తిని ఊరికి నెట్ల పెట్టి ఏం చేయకుండా ఎలా కూర్చుంటాము, ఏదో సంథింగ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ కదా. అందుకని కర్మ గురించి చెప్తాను విను. కర్మ నువ్వు చేసేవాడివి కాదయ్యా. కర్మ కూడా ఎప్పుడు ఏంటి ఏమంటారు దాన్ని, ఫలితం ఆశించకుండా కర్తృత్వ భావంతో కనుక చేయగలిగితే ఆ పనికి సంబంధించినటువంటి లాభ నష్టాలు ఏవి నిన్ను అంటవు. ముఖ్యంగా నువ్వు వదిలిపెట్టాల్సింది ఏంటంటే నేను అనేటువంటి నాది అనేటువంటి భావాన్ని వదిలిపెట్టు. అందుకని పని జరిగిపోతుంది. నువ్వు ఒక మధ్యలో ఒక పరికరంలాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉన్నావు. అప్పుడు నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ, కాకపోతే ఏమవుతుంది, ఈ రాగద్వేషాలు ఇవన్నీ తగిలించుకొని నాది అని బాధపడుతూ ఉంటారు. అవన్నీ అక్కర్లేదు, అంతా ఒక ప్రాసెస్లో జరిగిపోతుంది అనేటువంటి భావనలో ఉండు అని కర్మయోగం బోధిస్తూ, తర్వాత ఇంకోటి ఏమడుగుతాడు, సరే అంతా బాగానే ఉంది కృష్ణ, నేను ఎట్లా మరి ఈ స్థితప్రజ్ఞుల్ని, ఈ జ్ఞానుల్ని, లేకపోతే పరమాత్మ భావంలో ఉన్న వాళ్ళని నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు దానికి చెప్తాడు, స్థితప్రజ్ఞుడు అనేవాడు రాగద్వేషాలు ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి అని ఉండదు. అన్ని పరిస్థితుల్లో సమస్థితిలో ఉంటాడు. బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఇంద్రియాలు ఏమి ఇబ్బంది పడవు. ఇంద్రియాలన్నీ చక్కగా లోపలికి తీసుకుంటాడు. ఈ ప్రపంచంలో నివసిస్తూనే వాటిని ఏమి అంటకుండా హ్యాపీగా ఉంటాడు అని చెప్తూ, మన ఇబ్బంది పెట్టేదల్లా ఇంద్రియాలేను. ఏవేంటి ఇంద్రియాలంటే మన కళ్ళు, ముక్కు, చెవు, నోరు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. వీటిని నడిపించేది మనస్సు. మన బుద్ధికి కనుక డిస్క్రిమినేషన్ ఉంటే ఏది మంచి ఏది చెడు అని గ్రహించినప్పుడు హాయిగా మంచి చిదానంద స్థితిలో ఉంటాడు అనేటువంటి విషయం నిన్న కొంతవరకు చెప్పటం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నాడు, దానికి ఏం చెప్తాడు, ఇక్కడ ఇంకొకటి, మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయాల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే స్థిరమగును అన్నాడు. పైన మన ప్రసన్నతను అనే దాని మీద ఏం రాశాడంటే, ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాస్ బుద్ధిహ పర్యవతిష్టతే అని ఉందన్నమాట. అంటే ఏంటి, 65వ శ్లోకంలో ఏం చెప్పాడు, ఎప్పుడైతే నీకు ప్రసాద బుద్ధి అంటిందో టెన్షన్స్ అన్నీ పోతాయి అంటాడు. అసలు ప్రసాద బుద్ధి అంటే ఏంటి, ప్రసాద బుద్ధి అంటే ఏంటి అంటే,
ఇప్పుడు సపోజ్ మనం గుడికి వెళ్ళాము, గుడిలో ఏమి ఇస్తారు? గుడిలో అల్టిమేట్ ప్రాసెస్ ఏంది? ముందంతా పూజలు చేస్తారు, తర్వాత అట్లా ఆయనకి ఏంటి ఏవో ఉంటాయి కదా, వింజామరలు ఏవో ఊపుతారు, అన్నీ చేసిన తర్వాత ప్రసాదాన్ని ఆయనకు సమర్పించిన తర్వాత అల్టిమేట్ ప్రసాదాన్ని మనకంతా పంచుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రసాదం ఏంది, ఇందులో ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఇంటికి వెళ్ళి నేను మార్చుకొని మళ్ళీ పోపు వేసుకొని తింటానని ఏమని అనుకుంటామా? ఏం పలకం. ఎంత ఘోరంగా ఉన్నా కళ్ళకద్దుకొని తీసుకొని భగవంతుడికి సమర్పించిన ప్రసాదం కాబట్టి నోట్లో వేసుకుంటాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఎలాంటి బుద్ధి కావాలంటాడు ఆయన? ప్రసాద బుద్ధి కనుక ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటాడు. ఇప్పుడు ప్రసాద బుద్ధిని మనం ఏమైనా ప్రసాదాన్ని మార్చాలని చూసామా? లేదు, ఉన్నది ప్రసాదం అంతే. మనకు పెరుగు నచ్చినా నచ్చకపోయినా వాడు దద్దోజనం పెట్టేసి కళ్ళకద్దుకొని నోట్లో వేసేసుకుంటాం. అంటే ఏంటి? ఆ ప్రసాదాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మన బుద్ధి ఎలా కావాలంటాడు? ప్రసాద బుద్ధి కావాలి అంటే ఏంటి? ఏదైనా సరే అంత పరమాత్మతత్వంలో భాగమైనప్పుడు నువ్వు హ్యాపీగా ఒప్పుకోదాన్ని. ఇది ఎందుకు అని అన్నామంటే ఫైటింగ్ వచ్చేస్తుంది. అప్పుడు నీ బుద్ధి నిశ్చలంగా ఉండదు, నీ మనసు ప్రశాంతత తప్పిపోతుంది. మనసు ప్రశాంతత తప్పిపోగా ఉండాలంటే ఏంటి? ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడితే యాక్సెప్టెన్స్ అంటారు కదా, యాక్సెప్టెన్స్ నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? నీ మనసు ప్రసాద బుద్ధి ఉన్నంత స్థిరంగా ఉండగలిగినప్పుడు చేస్తావు. ఎట్లా ప్రసాద బుద్ధి అని స్థిరము? పరమాత్మ ఉన్నాడు, ఆయనకి ఏమన్నా కావాలా? రండి తిరుపతికి నా దగ్గరికి వచ్చి మీరు మీ వెంట్రుకలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడా? లేదు, మనమే పోతున్నాం మన కోరికలు తీర్చుకోవటానికి. అంటే తర్వాత నన్ను ఇట్లా మార్చండి, నా విగ్రహం బాగలేదు ఇక్కడ, నాకు ఇక్కడ ఇంకొంచెం పెద్ద గుడి కట్టండి అని ఏమన్నా అడుగుతున్నాడా? ఏం అడగడలే. అంటే ఏంటి? హాయిగా తటస్థంగా కూర్చున్నాడు, నాకు ఇది కావాలి అనడు, ఇది వద్దనడు, అట్లా చిద్విలాసంగా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కూర్చొని ఉంటుంది ఒక విగ్రహం అనుకోండి. అంటే అర్థం ఏంటి? మనం కూడా నాకేం అవసరం లేదు, నువ్వు అన్నీ ఇచ్చావు, ఇంకా నాకేం కావాలి? దీనికి లిమిట్ ఎక్కడ? ఇంకా ఎక్స్టర్నల్గా నాకు అక్కర్లేదు, నా బుద్ధి హ్యాపీగా నిశ్చలంగా పరమాత్మతత్వంతో లింక్ అయి హ్యాపీగా ఉంది, ప్రసాద బుద్ధిగా ఉంది. అంటే అర్థం ఏంటి? నాకేం అక్కర్లేదు అనేటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రమే అన్ని విషయాల్లో నుంచి వైదొలిగి మనం ఎక్స్టర్నల్గా వదిలేసి పరమాత్మతత్వంతో లింక్ అవుతామంటాడు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తాడు? ఎక్స్టర్నల్గా వదిలేయడం అంటే సన్యాసాశ్రమం తీసుకోమని ఎక్కడ భగవద్గీతలో చెప్పలే. మానసికంగా అటాచ్మెంట్ వద్దు, అన్ని పనులు పర్ఫెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. ఏది భగవతత్వంలో పనిలాగా జరిగిపోతూ ఉంటాయి. నీ శక్తి కూడా వేస్ట్ కాదు, నీ ఆలోచనలన్నీ అనవసరమైన ఆలోచన. ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఫోకస్ పెట్టి అంటున్నారేంటి? నువ్వు కళ్ళు మూసుకుని భగవంతుడి పని జరుగుతుంది అని మనసు దాని మీద పెట్టావు, ఆ పని జరిగిపోతూ ఉంటుంది. అంతే. ఇప్పుడు అక్కడ నేను ఎందుకు చేయాలి, నాకు దీనివల్ల ఏమొస్తుంది, వాళ్ళు ఆ రోజుల్లో అలా చేశారు కదా, వాళ్ళు ఇంటికి పోతే నాకు కాఫీ కూడా ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ వచ్చాయనుకో నీ మనసు పనిచేస్తుంది. ఆ మనసు పని వల్ల ఏమవుతుంది? ఘర్షణ వస్తుంది, పని జరుగుతుంటుంది, ఆ పని సరిగా జరగదు. ఆ తీసుకున్న వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు, వాళ్ళు కూడా ఏం హాయిగా ఏముండరు. ఇంట్లో కూడా చూడండి, ఎక్కడో చెప్తూ ఉంటారు, ఇంట్లో చిరాగ్గా వంట చేస్తే లోపల అనవసరపు హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. మనం ప్రశాంతంగా వంట కూడా చేసి పెట్టాము, అది వాళ్ళకి ప్రసాదంలాగా వెళ్ళిపోతుంది. అందుకే మన వాళ్ళు ప్రతిదీ ప్రసాద బుద్ధి అన్నారు. ఈవెన్ అన్నం తినేటప్పుడు కూడా కళ్ళకద్దుకొని ఇది ప్రసాదం, నాకు భగవంతుడు ప్రసాదించాడు అని మామూలు భోజనం కూడా మనం నోట్లో వేసుకుంటే నోట్లో నుంచి నీళ్లు ఊరి మనం తీసుకునే ప్రతి బయట మనకు పనికి వస్తుంది, అబ్జర్వ్ అవుతుంది. అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్వలాభాపేక్ష ఉంది, మళ్ళీ అది పని వర్కౌట్ అవ్వదు. స్వలాభాపేక్ష కాదు, నువ్వు ప్రసాదం తయారు చేసావు, నువ్వు ప్రసాదం తింటావు, ఎక్కడో మళ్ళీ ఏదో తెప్పించుకో నాకు అది ఇది అనుకుంటే కాదు. కాకపోతే మనసుని దాని మీద లగ్నం చేయొచ్చు, ఏదో నీకు అక్కడ అందుబాటులో లేదు, ఏదో టైంకి తినాలి కదా, అప్పుడు తినచ్చు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రసాద బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ బుద్ధి మాత్రమే ప్రశాంతంగా ఉండి పరమాత్మతత్వం మీద లింక్ అవుతుంది అంటాడు. అంటే ఏంటి? నీకు భగవతత్వ భావనలోకి నీకు వెళ్ళాలి అంటే ఎక్స్టర్నల్గా నేను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలన్నింటిలో నుంచి నువ్వు బయటపడి ఇదంతా పోనీలే, పరమాత్మతత్వంలో భాగమేలే అనుకుంటూ వాటిని ఏమీ పట్టించుకోకుండా అంటే మళ్ళీ బద్ధకంగా కాదు, అన్ని పనులు చేస్తాం కానీ ఇండిఫరెంట్గా. అంతే కదా, ప్రపంచం మొన్నటిదాకా ఒకళ్ళు తెగ పొగిడారు, ఇప్పుడు ఎవరు పొగడడం లేదు, ఎవరు మెచ్చుకోవడం లేదు. ఇవన్నీ ఏంటి? తాత్కాలికమైన విషయాలు. ఎవరితోనో మనకు లాభం జరిగింది, అమ్మ నీ అంత బాగా ఎవరు చేయరు, అసలు నువ్వే ఈ ప్రపంచానికి దేవత్వం అన్నట్టు తీసుకొస్తారు, స్వీట్స్ ఇస్తారు, అన్ని పనులు చేస్తారు. ఆ కేసో పోసో పోయిందనుకో, ఈమె దగ్గరికి వెళ్ళి అన్యాయం జరిగిపోయింది, మళ్ళీ వాళ్ళే తిడతారు. అంటే ఇవన్నీ సహజం అనేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటే భగవతత్వంలో భాగం ఉన్న పరిస్థితుల్లో ఇలా ఉండదు. మామూలు మనసు ఎప్పుడు ఇట్లా గిమ్మిక్స్ చేస్తూనే ఉంటుంది. ఇంద్రియాలు ఆడిస్తున్న నాటకం అనేటువంటి విషయం గ్రహించినప్పుడు ఇటు అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ స్థితిలో ఉండి ఇక్కడ పనులు చేస్తూ ఉంటాం. మళ్ళీ అన్నిటికీ అల్టిమేట్ ఇంక ఏం లేదు. ఆధ్యాత్మిక సాధన అంటే ఏం లేదు, మన మనసు మీద మనం
పని చేసుకోవటమే, అంతకంటే ఇంకేం లేదు. మనసుని పని చేసుకొని మనసును దాటి ప్రాణాన్ని దాటి శరీరాన్ని దాటి సంథింగ్ ఈజ్ దేర్ ఉంది అనేటువంటి మనలోనే ఉంది, అది బయట లేదు, సెల్ఫ్ కదా. అంటే మనకి సజెషన్స్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల మన జ్ఞానంలో నుంచి వస్తున్నాయి. ఈ జ్ఞానం నన్ను ఇబ్బంది పెడుతుంది, దానికి దూరంగా ఉండడం. ఇది నన్ను ఏం ఇబ్బంది పెట్టడం లేదు, హ్యాపీగా ఉండడం. అల్టిమేట్ ఏంటి? మనశ్శాంతి. ఎప్పుడైతే మనశ్శాంతి ఉంటుందో అన్ని పనులు పద్ధతిగా జరుగుతాయి. మరి మనశ్శాంతి ఊరికనే వస్తుందా? ఎక్స్టర్నల్ విషయాల్లో వ్యామోహం తగ్గిపోవాలి, ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ రావాలన్నమాట. ఆ తర్వాత ఇంకోటి ఏమంటాడు, ఇప్పుడు 66 ఏం చెప్తాడు? ఇంద్రియాలు మనస్సు వశమనందు ఉండని వాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎట్లా వస్తుంది అంటాడు. అంటే ఏంటి? మనశ్శాంతి లేకపోతే నీకు భావం, ఇప్పుడు నీకు పరమాత్మతత్వం మీద మనసు ఎక్కడ నిలబడుతుంది? నాకేదో ఒక పని ఉంది బయట ప్రపంచంలో, 24 గంటలు నీకు అదే స్ట్రగుల్ అవుతుంది అనుకో, ధ్యానంలో మాత్రం ఎక్కడ కూర్చుంటావు? ధ్యానంలో కూర్చోవాలంటే కూడా ఎట్లుండాలి అంటే, ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుందని అంటుంటారు. ధ్యానం చేస్తే మనశ్శాంతి కాదు, ధ్యానంలో కూర్చోవాలని నీకు మనశ్శాంతి ఉండాలి. కుదిరిగా ఒక అరగంట కూర్చోగలగాలి కదా. ఎవరు కూర్చోగలుగుతాడు? ఇట్లా ఇంద్రియాలు మనసుని లగ్నం కాకుండా పోతుంది, వేరే వారి విషయాలన్నింటి మీద మనసు వెళ్ళిపోతుంది. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారనే స్ట్రగుల్ తెలిసిపోతుంది. వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని ఎక్స్టర్నల్ చుట్టే తిరుగుతుంది. లేదు నేను అక్కడికి పోయి మంచి పని చేశాను, నాకు ఇదిగో పుణ్యం వస్తుంది, నా వల్ల ఇదంతా జరుగుతుందని మళ్ళీ ఇగో అహంకారం వచ్చింది. ఇవన్నీ ఇంద్రియాలు మనసు ఆడిస్తున్న నాటకమే. ఈ నాటకంలో నుంచి బయటపడకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే శాంతి లేదు, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది అనుకుంటుంటారు మనశ్శాంతి లేకపోతే సుఖం వచ్చే క్వశ్చనే లేదు. అంతే కదా, నిద్ర వచ్చింది, 4 లక్షల బెడ్ 5 లక్షల బెడ్ వాటర్ బెడ్లు అవసరం లేదు, హాయిగా కూర్చున్న చోట నిద్రపోగలుగుతాడు. ఆకలేసింది, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఆహారం ఎక్కర్లా, మన ముందు ఏది ఉంటే అది వేడివేడి చక్కగా తినేస్తాము. మరి ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? అలాగే మనశ్శాంతి ఉంటుంది, సుఖంగా ఉంటావు ఏం చేసినా. మనశ్శాంతి లేదు, ఎన్ని వేల కోట్లున్నా, ఎంత మంచి పేరున్నా, ఏదో పాతకాల నవలలో రాసేవాళ్ళే ఇంటికి వచ్చి దండలు ఊడదీసి ఆ గులాబీ పూలు నోట్లో వేసుకొని పడుకుంటుందన్నమాట. ఇదేందా ఇట్లా రాసి పెట్టారనుకుంటాం, ఆ రోజుల్లో మనకు తెలియదు కాబట్టి. అంటే ఏంటి? మనశ్శాంతి లేదు. అంటే మనం చేస్తున్న పని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రహించకపోతే బయట వాళ్ళు ఎంత చేసినా ఏంది, వాళ్ళ లాభం కోసం చేస్తారనే విషయం మన మనసుకు తెలుసు కదా. ఇప్పుడు ఒక దాంట్లో సక్సెస్ వచ్చింది, అందరూ పొగుడతారు, సక్సెస్ రాదు పట్టించుకోరు. మరి అలాంటప్పుడు నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అది అంటే ఏంటి? మనశ్శాంతి ఉంటే సుఖం వస్తుంది అంటాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తాడు? 67 నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయను, అట్లే ఇంద్రియార్థమందు సంచరించు ఇంద్రియాలలో మనసు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోహ నిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయను. అంటే ఏంటి? ఇంద్రియాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఏమేమి ఇంద్రియాలు ఉన్నాయి మనకి? ఫస్ట్ ఇంద్రియం వచ్చి భూమి తత్వానికి సంబంధించింది వాసన. రెండో ఇంద్రియం ఏంది? నీటి తత్వానికి సంబంధించి నోరు, అది మాట్లాడుతుంది, కర్మేంద్రియం, రుచి చూస్తుంది, జ్ఞానేంద్రియం. తర్వాత మూడోది వచ్చేంటి? మన కంటికి సంబంధించి అంటే మణిపూరక చక్రానికి సంబంధించి కళ్ళు, అది వచ్చేంటి? రూపం అనమాట, చూస్తుంది అనమాట. తర్వాత 4వది ఏంటి? స్పర్శ, హృదయం, అంటే అది అనాహత చక్రం 4వది. 5వది ఏంటి? ఆకాశతత్వం, ఖాళీ, శబ్దం, అంటే దానికేంటి? చెవులు. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఇంద్రియాలు ఉన్నాయి? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, స్పర్శ ఉంది. ఇప్పుడు ఈ ఇంద్రియాల గురించి ఎంత ఘోరంగా చెప్తాడంటే, మన ఏనుగు ఉంది కదా, మదపు టేనుగు అంటారు, దానికి స్పర్శ క్రేజ్ ఎక్కువ. మగ ఏనుగుని ఎవడు పట్టుకోవటం అనేది చేత కాదు. కాకపోతే ఒక గుంటలో ఒక ఆడ ఏనుగుని దింపిన తర్వాత ఆ వాసనకు వచ్చి అది గుంటలో పడిపోతుంది. అంటే దానికి పనిచేస్తున్నది ఒకటే ఒక ఇంద్రియం, దానికి స్పర్శ పిచ్చి అనమాట. అట్లాగే ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్తాడు, అదేంటి మరి ఎగిరిపోతూ ఉంటుంది కదా, శబ్దానికి అట్రాక్ట్ అవుతుంది అంటారు, ఏదో మిడుగురు పురుగు ఏదో వచ్చి అది అగ్నిలో పడిపోతుంది. అట్లా ఇంకోటి వాసనకి ఇంకొకటి ఏదో, అంటే ఒక్కొక్క ఇంద్రియం పనిచేస్తేనే అవి ఎందుకు కనపడకుండా పడిపోయాయి. మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలతో పాటు ఇంకో 6వ ఇంద్రియం కూడా ఉంది, మనస్సు. ఇది అటు ఇటు ఎంతసేపటికి ఇంద్రియాలు లోపలికి ఎందుకు వెళ్తే నువ్వు ఇన్నర్గెళ్ళు అంటుంటారు ఆధ్యాత్మిక సాధనలు. ఇన్నర్గంటూ వెళ్ళడం అంటూ ఏం లేదు. ఈ ఎక్స్టర్నల్, ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం, ధ్యానం చేస్తాం, చేతులు పట్టేసుకుంటాము, కర్మ తగ్గిపోతుంది. కళ్ళు మూసుకుంటాము, కళ్ళు చుట్టం మానేస్తాయి, శబ్దం వినము, చెవులు మూసుకుందామని ట్రై చేస్తాము. అట్లాగే ఏంటి? కూర్చుంటాము. మరి కూర్చున్న లోపల ఇంకో ఇంద్రియం ఉందిగా, భయంకరమైన ఇంద్రియం. ఏ ఇంద్రియం అది? మనస్సు. మరి దాన్ని కంట్రోల్ చేసేది ఎట్లా? ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? అవతల విషయాలన్నిటి మీద వ్యామోహం పోతే తప్ప కంట్రోల్ కాదు.
ఆ కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే బుద్ధి నిలకడగా ఉంటుంది. బుద్ధి మనసు ఒకటైనప్పుడు ఉండేదంతా పరమాత్మ జ్ఞానమే, సపరేట్ కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా ఏంటి? లిమిటెడ్ జ్ఞానం. ఈ లిమిటెడ్ జ్ఞానంలో మనం హాయిగా ఉండాలంటే ఏంటి? ముందు మన మనసు మీద మనం బంద్ చేసుకోవాలి. అసలు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచన వల్ల నాకు నష్టం ఉందా కాదా? 2 సంవత్సరాలు అయింది కారు కొని, కారు బాగానే నడుస్తుంది, ఆల్రెడీ దాని మీద ఈఎంఐ ఉంది, మళ్ళీ ఇంకో కొత్త కారు ఎందుకు? అవసరమా? బోని డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాం, అది వేరే విషయం. అంటే దాన్ని అప్పు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళెవరో పక్కన కొనుక్కున్నారు, కొనుక్కొని వాళ్ళకి ఆ కారు పిచ్చింది, ఎంజాయ్ చేస్తారు. అట్లాగే ఆమె పోయింది, అప్పు చేసింది, డైమండ్స్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం వాళ్ళతో పోల్చుకోవాల్సింది. మనకి ఇష్టం లేదు, మనం వాడి చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జరుగుతుంది ఇది? నిన్ను నువ్వు పరిశీలించుకోగలిగినప్పుడు మాత్రమే బయట విషయాలు చూడడం మానేస్తావు. బయట విషయాలు చూడడం మానేయాలంటే, నిన్ను నువ్వు పరిశీలించుకోవాలంటే ఈ పైన పెడుతున్నటువంటి అవన్నీ పోవాలి. అందుకే చెప్తాడు పతంజలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ముందే ధ్యానంలో కూర్చుంటే ఇవన్నీ ఇట్లా పెడుతుంది అనుకో, అప్పుడు ఏమొస్తుంది? స్ట్రగుల్ వస్తుంది. అందుకే నేనేం చెప్తాడు, అసలు తపస్సు అంటే ఏంది? కూర్చొని ఏదో చేయడం కాదు, 24 గంటల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు హ్యాపీగా ఉండడం తపస్సు అంటాడు. హ్యాపీగా ఎలా ఉంటావు? ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉండాలి. ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉండాలంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏమి కోరుకోవు, జీరో ఎక్స్పెక్టేషన్. ఎవరి మీద నువ్వు కంప్లైంట్ చేయవు, నడుస్తుంది. పాపం వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం చేసి కోరికలు తీర్చుకుంటున్నారులే, మనకెందుకులే, మన ఏదన్నా వచ్చి అడిగితే ఏదైనా చేద్దాము, లేదంటే అంత పరమాత్మ భావం లేని కూర్చుంటావు. నీకు టెన్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? జీరో ఎక్స్పెక్టేషన్, జీరో కంప్లైంట్. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించవు, అవసరం లేదు. ఎవరిని తప్పు పట్టవు. ఎందుకు తప్పు పడతావు? అందరం ఉన్నది ఒకటే, ప్రాణం అందరి దగ్గర ఒకటే ఉంది. ఒకసారి చెప్పుకున్నాం కదా, ఆకలి, నిద్ర, భయం, మైథునం అందరిది ఒకటే. కాకపోతే ఏంటి? ఎవడి మనసుకు అనుగుణంగా వాళ్ళ కోరికలు వస్తూ ఉంటాయి, ఎవరి మనసుకు అనుగుణంగా వాళ్ళకి సుఖ దుఃఖాలు అవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఈ స్థితి దాటాలంటే త్రిపుటి దాటాలి అంటారు. త్రిపుటి అంటే ఏంటి? స్థూల, సూక్ష్మ, కారణం 3 ఉన్నాయి అన్నిటికీ. నేను చెప్పుకున్నాం కదా, దుఃఖాలంటే ఏంటి? ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని. ఆది భౌతికం ఏంటి? మనకు తెలియకుండా వచ్చేవి ఏదన్నా ప్రాబ్లమ్స్. ఆది దైవికం అంటే ఇప్పుడు కరోనాలు వచ్చేవి అలాంటిది. ఆధ్యాత్మికం అంటే మన మనసు పెట్టే ఇబ్బందులు. అట్లాగే ఇంకా ఏం చెప్తాడు త్రిపుటి అనే వాడి గురించి? స్థూల శరీరం, గ్రాస్ బాడీ, అనారోగ్యం, వ్యాధి, ముసలితనము, డెత్ తప్పదు. అట్లాగే సూక్ష్మ శరీరం ఆది ఉన్నది అంటే ఎప్పుడు మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది, మనసు ఇబ్బంది పెడుతుంటుంది. తర్వాత కారణ శరీరం సమాధి అంటాడు. అంటే ఏంటి? ఎందుకు ఏంటి కారణం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎందుకు తెలియదు? నీకు జరిగే ఫలితమే తెలుస్తుంది. అందుకని ఏంటి? ఈ 3 స్థితులు దాటిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి పరమాత్మ తత్వస్థితి అంటావు. అది దాటాలంటే ఏంటి? వీటన్నిటికీ విలువ ఇవ్వడం తగ్గించుకోవాలి. అని మళ్ళీ ఏమైనా సన్యాసాశ్రమానికి వెళ్ళక్కర్లా, ఇక్కడే ఉంటావు కానీ పట్టించుకోవు, ఇండిఫరెంట్గా ఉండడం. అట్లాగే మన ఉపనిషత్తుల్లో కూడా మహానుభావులు వాడారు, ఉపేక్ష అన్నారు. ఉపేక్ష అంటే మనకెందుకులే, కానీ మరి చేయాల్సి వస్తుందా? సిన్సియర్గా చేయగలగడం అంటే పరమాత్మ చేయించుకుంటూ పోతాడు. అంటే ఇక్కడ కర్తృత్వ భావం పెట్టుకున్నామంటే టెన్షన్ పడతా ఉంటాడు. అంటే జ్ఞానంలో కర్తృత్వం లేదు, ఓన్లీ ఉన్నది ఏంటి? అర్థం చేసుకోవటం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో దాన్ని కాంటెంప్లేట్ చేస్తావు. అంతే కదా. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది, ఎందుకని నేను ఆలోచించి చూస్తున్నాను, ఇది నాకు అవసరం లేదు కదా, ఇది నా సమస్య కాదు కదా, నేను చేయాల్సింది కాదు కదా అనే విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు కూర్చొని 10 నిమిషాలు విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. విషయాన్ని ఎప్పుడైతే సరిగా అర్థం చేసుకుంటావో నీకు మ్యాటర్ తెలిసిపోతుంది. దాని గురించి ఇక సుఖం దుఃఖం అంటూ ఏముండదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇట్లా ఈ ఇంద్రియాలు ఒక్క ఇంద్రియానికి అన్ని వాళ్ళు గోలగోల పడితే వాయు వేగంతో ఇంద్రియాలు మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాకపోతే నీ బుద్ధికి కనుక వివేకం వస్తే నీ మనసులో వచ్చే సంకల్ప వికల్పాలు కానీ ఈ ఇంద్రియాలు కానీ నిన్ను ఏం చేయలేవు. ఎప్పుడైతే ఆ బుద్ధి స్థిర నిశ్చయంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా పరమాత్మ తత్వంలో ఎఫర్ట్లెస్గా ఉంటావు. ఒక పనికి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాము అంటే నేను చేస్తున్నా అని వస్తుంది, క్యాజువల్గా జరిగిపోతుంది, ఎఫర్ట్ లేదు, దానికి ఏ స్ట్రగుల్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏదో నేను చెప్పాలి, ఎడిటింగ్ చేయాలి, ఇదంతా ఉంది అనుకో, నాకు దీని గురించి బోలెడు ప్రిపరేషన్ ఉంటుంది. హ్యాపీగా నాకు విన్నది చెప్పుకోవటం ఇష్టం అనిపించింది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్తాము. ఇందులో మధ్యలో సక్రమంగా వచ్చింది లేదు కూడా మనకేం సంబంధం లేదు. మాట్లాడుతున్నది భగవతత్వ సంభాషణే జరుగుతుంది, స్పాంటేనియస్గా జరుగుతుంది, ఎఫర్ట్లెస్గా జరుగుతుంది. దీనికి ఏమి పనిచేయడం లేదు, కష్టపడలేదు. ఇంకా దీనికి టెన్షన్ ఏముంటుంది? ఎఫర్ట్లెస్ యాక్షన్. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే ఇంకొంచెం బాగా చెప్పడం జరుగుతుందో లేదో, ఇంకో రకంగా అర్థం అవుతుందేమో, మన భవిష్యత్తు మనకు తెలియదు. జరిగిపోయిన విషయం మనం ఏం మార్చలేమో, జరగబోయేది తెలియదు. ప్రస్తుతంలో ఏం జరుగుతున్నదో అదే నా మనసు కనుక కోరిక లేకుండా కనుక చేయడం జరిగితే అదే భగవతత్వ భావన. ఆ భావనలో ఉండమంటాడు. ఆ భావనలో ఉండడం భక్తి భావం అంటాడు. తర్వాత యోగం అంటే ఏంటి? కర్మ యోగులు ఉంటారు కదా, వాళ్ళు పని చేయకుండా ఉండలేరు పాపం, ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనే తపన పడుతుంటారు. జ్ఞానంలో కర్మ లేదు,
అర్థం చేసుకోవటమే. నువ్వే పరమాత్మ తత్వం అయినప్పుడు ఇంకా నువ్వు చేసేది ఏముంది, నీ ద్వారా జరిగిపోతుంది ఉంటుంది అనేటువంటి భావంలో ఉండగలగడం. అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది, ఆయన కర్మ గురించి జ్ఞానం గురించి చెప్పాడు, కర్మ గురించి చెప్పి ఇప్పుడు ఎట్లా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అంటే ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ కోరికలను కంట్రోల్ చేసుకోవటము, ఇంద్రియాలను పద్ధతిగా పెట్టుకోవడము, ఆ తర్వాత మనస్సు మీద మనం పనిచేసుకోవటము, బుద్ధిని ఒకే విషయం మీదకు మనం తీసుకొచ్చేసి అదే భగవతత్వం అనేటువంటి భావంలోకి ఈ విషయాలన్నీ జారిపోయినప్పుడు ఎఫర్ట్లెస్గా వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు చెప్పాడు. రేపు 67, 68 రేపు చూద్దాం. అయితే టైం అయిపోయింది. ఓకే, నమస్తే.